వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఎపిసోడ్ నెంబర్ 3 చూసేద్దాము. సో ఇందులో మెయిన్గా నార్త్ సైడ్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అనేది మీకు చూపిస్తాను నేను. మెయిన్గా నార్త్ సైడ్ ప్లేస్ ఎంట్రన్స్ వచ్చేసి గార్డెనర్ సిటీలో ఉంటుంది. సో గార్డెనర్ సిటీలో మేము వెస్ట్ నుండి నార్త్కి నైట్ వచ్చాము. నైట్ హోటల్లో స్టే చేసి మార్నింగ్ లేచి ప్లేసెస్ చూడడానికని బయలుదేరుతున్నాము. అందులో బిఫోర్ ఎంటరింగ్ టు ద ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ ఇక్కడ ఒక ఆర్చ్ ఉంటుంది, రూజ్వెల్ట్ ఆర్చ్. ఇది పార్క్కి గుర్తుగా కట్టారు. ప్లస్ ఎల్లోస్టోన్కి ఉన్న 5 ఎంట్రన్సెస్లో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ ఎంట్రన్స్ అని చెప్తారనమాట. సో మార్నింగ్ లేచి నేను వెజిటబుల్ పులావ్ లంచ్ కోసం వండుకొని బయలుదేరిపోయాను. బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా హోటల్లోనే చేసేసాము. సో ఇది నార్త్ ఎంట్రన్స్ ఎంటరింగ్. ఇక్కడ నుండి 7 డేస్కి మేము తీసుకున్నాం కదా ఎంట్రన్స్ టికెట్. సో అది చూపించేసి లోపలికి వచ్చేసాము. ఎంటర్ అయిన వెంటనే ఇక్కడ జింకలు అవి కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ మమూత్ హాట్ స్ప్రింగ్స్. ఇవన్నీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బిఫోరే క్రియేట్ అయినాయి అన్నమాట. హాట్ వాటర్ అలా ఫ్లోట్ అయ్యి దాంట్లో నుండి కాల్షియం కార్బోనేట్ రిలీజ్ అవుతూ ఉంది. సో దీనికి మెయిన్గా ఇక్కడికి ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి అంటే దీనికి కొంత దూరంలో ఫేమస్ నూరీస్ గైజర్ అని ఒకటి ఉంది. మనము వెళ్తాము నెక్స్ట్ ఆ ప్లేస్ చూడడానికి. అక్కడ నుండి ఆ గైజర్ నుండి రిలీజ్ అయిన ఆ వాటర్ అండర్ గ్రౌండ్ నుండి ఫ్లో అయ్యి ఇక్కడ బయటికి వచ్చేస్తున్నాయంట. సో ఆ కెమికల్స్ అదంతా ఇక్కడ ఫ్లోట్ అయ్యి కాల్షియం కార్బోనేట్ మెయిన్గా ఇక్కడ ఈ డిఫరెంట్గా కనిపించడానికి ఒక లేయర్స్ లాగా ఫామ్ అవ్వడానికి అదొక రీజన్ అనమాట. యాక్చువల్గా అయితే ఇక్కడ హాట్ వాటర్ లాగా కనిపించట్లేదు. హాట్ స్ప్రింగ్స్ అంటే మనకు అంతగా తెలియట్లేదు. బట్ ఓల్డెన్ డేస్లో మేబీ అది వెదర్ చేంజ్ అయిపోయి ఇది యాక్టివ్గా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ది కదా. సో అప్పుడు మాత్రం చాలా ఇలాగ పొగలు వస్తూ ఉండేవంట. ఒక్కొక్క ప్లేస్లో అవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారా ఒక చిన్న పాము కనిపిస్తుంది. అక్కడైతే మనము అడుగు కూడా పెట్టకూడదని రాశారు. కానీ అంత హాట్ వెదర్లో అటువంటి కెమికల్ ఉన్న భూమిలో పాము ఎలా బ్రతుకుతుంది అనేది ఒక చిన్న షాక్కి గురయ్యాము. అందుకని వీడియో కూడా షూట్ చేశాను నేను. సో మొత్తం మమూత్ హాట్ స్ప్రింగ్స్ ఈ ప్లేస్ అంతా ఒక ట్రైల్ లాగా ఉంటుంది. కొంచెము పైకి నడిచి మళ్ళీ చుట్టూ తిరిగి రావాలి. చూసుకుంటూనే వస్తాము కానీ కొంచెం టైం పడుతుంది అనమాట. గంటన్నర దాకా పడుతుంది. సో ఎండ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం అలసిపోయారు పిల్లలు కూడా. తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఈ నార్త్ ఎంట్రన్స్లోనే మెయిన్ ప్లేస్ అనమాట. అది నూరీస్ గైజర్కి వెళ్తున్నాము. అక్కడ కార్ పార్క్ చేసేసి ఇది కూడా ట్రైల్ లాగే ఉంటుంది. సో మొత్తం నడుచుకుంటూనే చూడాలి. కొంచెం పెద్ద ప్లేసే. ప్లేస్ చూడడానికి వెళ్ళడానికి ముందు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక మ్యూజియం ఉంది. అక్కడ తెలుసుకుని వెళ్తే మనకి అన్నీ అర్థమవుతాయి అన్నమాట. సో నూరీస్ గైజర్ అనేది ఎల్లోస్టోన్ మొత్తంలో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ హయ్యెస్ట్ అసిడిక్ ఫీచర్ ఉన్న హైడ్రోథర్మల్ సిస్టమ్ అనమాట. అంటే జనరల్గా మనకి pH లెవెల్ అనేది 7 ఉంటే న్యూట్రల్ అంటారు, 7 అబోవ్ ఉంటే ఆల్కలైన్, 7 బిలో ఉంటే అసిడిక్ అని చెప్తారు. సో అటువంటి pH లెవెల్స్ ఇక్కడ నూరీస్ గైజర్లో బిలో 2 ఉంటాయంట. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత అసిడిక్ ఫీచర్స్ ఉన్న ప్లేస్ అనేది. వస్తుందమ్మా ఎవరు కర్రేసింది? సో యాక్చువల్గా ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం చాలా ఎండగా కనిపిస్తుంది కదా. ఒక 5-10 నిమిషాల్లో ఫుల్గా మబ్బులు వచ్చేసి వర్షం స్టార్ట్ అయింది. సో వర్షంలో చూడడం ఎందుకులే అనేసి మళ్ళీ మ్యూజియం దగ్గరకు వచ్చేసి ఒక 1/2 అవర్ వెయిట్ చేసాము. కానీ ఎంతకీ ఆ వర్షము తగ్గలేదు. సో
సో ఇంకా డే అంతా వేస్ట్ అయిపోతుందేమో అనేసి కార్లో గొడుగులు జాకెట్స్ అన్నీ ఉండే అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అవి తెచ్చుకొని ఇంకా ఆ వర్షంలోనే గొడుగులు పట్టుకొని ప్లేసెస్ అన్నీ చూసాము. కానీ ఎల్లో స్టోన్ అనేది కంపల్సరీ మనము ఎండ ఉన్నప్పుడు చూస్తేనే దాని బ్యూటీ తెలుస్తుంది. ఇవన్నీ ఇప్పుడు ఇదంటే పెద్ద పొగలు వస్తున్నాయి కానీ జనరల్గా ఒక కలర్ఫుల్ పూల్స్ అవి చూడడానికి మాత్రం ఖచ్చితంగా ఎండ ఉంటేనే బాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ వర్షంలో ఈ ఒక్క ప్లేస్ చూసినందుకు నేను కొంచెం డిసప్పాయింట్మెంట్ అయ్యాను. అలాగని వెయిట్ చేద్దాము అంటే మనకి నెక్స్ట్ టైం కూడా లేదు, ఇంకా తప్పలేదు. అలాగే చూసి కవర్ చేసాము అనుకున్నట్టుగా ఇదొక్క ప్లేస్ అయితే అలాగా కవర్ చేసేసాము మొత్తం. చదువుతుందా అసలు? సో ఇది స్టీమ్ బోట్ గైజర్ అనమాట. ఇది వరల్డ్లోనే టాలెస్ట్ యాక్టివ్ గైజర్స్ అంట. సో మ్యాక్సిమం 300 ఫీట్ల పైకి వరకు ఇది వస్తుందంట. అన్ని ఎగిరిపోయేలాగా ఉన్నాయి గొడుగులు.